ఎవ్రీవన్ హ్యాపీ మార్నింగ్ అండ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్. మరి ఇంతవరకు మనము శాస్త్రవేత్తలు వారి యొక్క రెస్పెక్టివ్ అభ్యసన సిద్ధాంతాల గురించి కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇక రాబోయే 2-3 వీడియోస్లో స్మృతి, విస్మృతి, అదేవిధంగా అభ్యసన ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ అండ్ అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ సంబంధించి డిఫరెంట్ థీరీస్ చెప్పబోతున్నాం. సో మొట్టమొదటిగా ఈ వీడియోలో మనం టెట్ డిఏ సంబంధించి మెమరీ, మీనింగ్, కంపోనెంట్స్, మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ మెమరీ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు హెర్మన్ ఎబ్బింగ్హాస్, who was born in 1860 and died in 1909. జర్మన్ సైకాలజిస్ట్, రైట్? గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కువ మంది అమెరికన్స్ వస్తారు. ఇక్కడ జర్మన్ గెస్టాల్ట్ అండ్ ఇక్కడ ఎబ్బింగ్హాస్ ఇద్దరు ఉన్నారు. నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెమోరీ స్టడీ. సో ప్రయోగాత్మక స్మృతి అభ్యసన సంబంధించి పితామహుడుగా ప్రసిద్ధి చెందినటువంటి మన ఎబ్బింగ్హాస్ ఈ యొక్క డెఫినేషను తర్వాత ఈ యొక్క డిఫరెంట్ అంశాలని మనం పరిశీలిద్దాం. సో మెమరీ ఈజ్ ద మెంటల్ ఎబిలిటీ టు రీటైన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రీప్రొడ్యూస్ దెమ్ వెన్ నీడెడ్. స్మృతి అనేది డెఫినేషన్ తీసుకుంటే గత అనుభవాలని మనసులో నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాటిని గుర్తు చేసుకుంటే దాన్నే సామర్థ్యాన్నే మెమరీగా అంటాం. సో వుడ్వర్త్ ఈ విధంగా చెప్పాడు, మెమరీ ఈజ్ ద ఎబిలిటీ టు గెయిన్ వాట్ వన్ హ్యాస్ లర్న్డ్. మెమరీ ఈజ్ ద రీప్రొడక్షన్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అండ్ ఫామ్. గత అనుభవాలని అదే క్రమంలో అలాగే రూపంలో గుర్తించుకుంటే దాన్ని తీసుకురావడమే మెమరీగా చెప్పుకున్నాం. సో సింపుల్ మీనింగ్ అంటే లెర్నింగ్, స్టోరింగ్, రీకాలింగ్. ఇక్కడ విద్యార్థులు ఏదైనా మల్టిప్లికేషన్ టేబుల్స్ నేర్చుకోవడము, దాన్ని రీకాల్ చేసుకోవడం ఎగ్జామినేషన్ టైంలో. నెక్స్ట్ ప్రధాన కంట్రిబ్యూషన్ తీసుకుంటే ఈ ఎబ్బింగ్హాస్ యూజ్డ్ నాన్ సెన్స్ సిలబల్స్ XOP, QQIW అర్ధరహిత అక్షర సమూహాలని, అదేవిధంగా సైంటిఫిక్గా మెమరీని స్టడీ చేసిన వ్యక్తి, ఫర్గెటింగ్ కర్వ్ని ప్రతిపాదించిన వ్యక్తి. మనం ఇది ఎన్ని నిమిషాల్లో ఎంత శాతం మర్చిపోతామనేది నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుపోతున్నాం. అదేవిధంగా గుర్తుంచుకునే శక్తిని, రిటెన్షన్ని కొలిచాడు. అదేవిధంగా ఇంట్రడ్యూస్డ్ రీలెర్నింగ్ సేవింగ్ మెథడ్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ రిమెంబరింగ్ చెప్పారు. అదేవిధంగా ఇందులో కంపోనెంట్ తీసుకుంటే స్మృతి యొక్క భాగాలు లెర్నింగ్, అక్వైరింగ్ న్యూ నాలెడ్జ్, కొత్తగా అనుభవాన్ని పొందడం. రిటెన్షన్, కీపింగ్ లెర్న్డ్ మెటీరియల్ ఇన్ మెమరీ ఫర్ సమ్ టైమ్, నిల్వ ఉంచుకోవడం. రీకాల్, బ్రింగింగ్ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ బ్యాక్ వితౌట్ ఎనీ హెల్ప్. దెన్ రికగ్నిషన్, ఐడెంటిఫైయింగ్ సంథింగ్ ఆల్రెడీ లెర్న్డ్ వెన్ సీన్ అగైన్, మళ్ళీ కనిపించినప్పుడు దాన్ని మునుపు నేర్చుకున్న దాన్ని గుర్తించడం. రీలెర్నింగ్, లెర్నింగ్ ప్రీవియస్లీ లెర్న్ మెటీరియల్ అగైన్ ఇన్ ఏ షార్ట్. సో ముందు నేర్చుకున్న విషయాన్ని తక్కువ సమయంలో మళ్ళీ నేర్చుకోవడం. సో ఈ 5 గుర్తుపెట్టుకున్నాం. సో లెర్నింగ్, రిటెన్షన్, LR క్యూబ్డ్ ఆర్ 4 R's గుర్తుపెట్టుకోండి. లెర్నింగ్, దెన్ ఫాలోడ్ బై రిటెన్షన్, రీకాల్, రికగ్నిషన్, రీలెర్నింగ్. సో రిటెన్షన్ నిల్వ ఉంచుకోవడం, రీకాల్ గుర్తు తెచ్చుకోవడము, గుర్తు తెచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కనిపించడు, ఆల్రెడీ స్టడీ చేసిన దాన్ని రికగ్నైజ్ చేయడము, ఒకవేళ కాకపోతే రీలెర్న్ చేయడం అనేది గుర్తుపెట్టుకున్నాం. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెమరీ తీసుకున్నప్పుడు మనకి స్మృతి రకాలు, మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ మెమరీ. సో ఇక రీకాల్ మెథడు, రికగ్నిషన్ మెథడు, రీలెర్నింగ్ మెథడ్ అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటే రోట్ మెమరీ, లెర్నింగ్ టేబుల్స్ బై చాంటింగ్. లాజికల్ మెమరీ, తార్కిక స్మృతి, అండర్స్టాండింగ్ వై ఎ వర్డ్ ఈజ్ ఫార్మ్డ్. రిమెంబరింగ్ త్రూ అండర్స్టాండింగ్ అండ్ రీజనింగ్, సో అర్థం చేసుకొని తార్కికంగా గుర్తించడం. షార్ట్ టర్మ్ మెమరీ, స్టోర్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్. సో OTP ఫర్ ఫ్యూ సెకండ్స్ అనేది మనం షార్ట్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ అంటే స్టోర్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్. అదేవిధంగా మనము ఈ ఫార్ములా సంబంధించి గుర్తుపెట్టుకున్నాం. ఫార్ములా ఏంటంటే రికగ్నిషన్ స్కోర్ కరెక్ట్ మైనస్ రాంగ్ బై టోటల్ ఐటమ్స్ ఇంటూ 100. సో ఇక్కడ గుర్తుండేటివి, కరెక్ట్ అయినవి, తర్వాత రాంగ్ అయినటివి మైనస్ తప్పులు, మొత్తం అలా ఎంత అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సేవింగ్ స్కోర్ అనేది ఒరిజినల్ ట్రయల్స్ బై రీలెర్నింగ్ ట్రయల్స్ బై ఒరిజినల్ ట్రయల్స్ ఇంటూ 100. సో మొత్తం ప్రయత్నాలు తర్వాత
పునర్భరణ ప్రయత్నాలు మొదటి ప్రయత్నాలు ఇంటూ 100. ఈ విధంగా ఫార్ములా గుర్తుపెట్టినాం. నెక్స్ట్ యాక్టివ్ మెమరీ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ ఈజీలీ బ్రాట్ కాన్షియస్నెస్, మనసులో ఉన్నప్పుడు తక్షణంగా గుర్తున్నట్టు యువర్ మొబైల్ నంబర్. ప్యాసివ్ మెమరీ అంటే నాట్ ఇమ్మీడియట్లీ అవైలబుల్ బట్ కెన్ బి రీకాల్డ్ లేటర్. సో ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అసోసియేటివ్ మెమరీ, రిమెంబరింగ్ త్రూ అసోసియేషన్. సో విబ్ గయార్ అనే రెయిన్బోని మనం ఈ విధంగా అర్థం చేసుకుంటాం. సో అదేవిధంగా ఇందులో బ్లూమా జైగార్నిక్ ఎఫెక్ట్. బ్లూమా జైగార్నిక్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ ప్రపోజ్డ్ అనేది ఇతను ప్రపోజ్ చేశారు. దీని యొక్క అంటే పీపుల్ రిమెంబర్ అన్ఫినిష్ టాస్క్ బెటర్ దాన్ కంప్లీటెడ్ టాస్క్. సో మనము సగంలో ఆగిపోయిన వాళ్ళని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం పూర్తి అయిన అంశాల కంటే అనేది గుర్తుపెట్టుకున్నాం. దీన్ని బ్లూమా జైగార్నిక్ టెక్నిక్. నెక్స్ట్ వీ రిమెంబర్ పెండింగ్ వర్క్ మోర్, వీ ఆఫన్ ఫర్గెట్ కంప్లీటెడ్ వర్క్ అనేది ఈ యొక్క జైగార్నిక్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ మెమరీ బూస్ట్ సంబంధించి ఈ విధంగా ముఖ్యాంశాలు తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇదే స్లైడ్లో మెమరీ టైప్స్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ రోట్ మెమరీ, లాజికల్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, యాక్టివ్ మెమరీ అండ్ ప్యాసివ్ మెమరీ ఇవి గుర్తుపెట్టినాం. నెక్స్ట్ స్మృతిని మెరుగుపరిచే పద్ధతుల్లో తీసుకుంటే క్యూరియాసిటీ అండ్ కాన్సన్ట్రేషన్, ఆసక్తి ఏకాగ్రత ఉండడము, మీనింగ్ఫుల్ లెర్నింగ్ అర్థవంతమైన అధ్యయనం చేయడము, రెసిటేషన్ పఠనం పునరావృతం చేయడం, రిపీట్ అలౌడ్, రీడింగ్ ప్లస్ స్పీకింగ్ ఇంప్రూవ్స్ రిటెన్షన్ అనేది గుర్తుపెట్టుకున్నాం. సో స్మృతిని మెరుగుపరిచే 11 పద్ధతుల్లో 3 అయిపోయినాయి. 4వది మాస్డ్ అండ్ స్పేస్డ్ లెర్నింగ్. రైట్, ఇక్కడ లెర్నింగ్ కంటిన్యూస్లీ వితౌట్ బ్రేక్స్, లెర్నింగ్ విత్ ఇంటర్వెల్స్ మోర్ ఎఫెక్టివ్ అనేది మనం స్పేస్డ్ ఇంటర్వెల్ అనుకున్నాం. నెక్స్ట్ హోల్ వర్సెస్ పార్ట్, మొత్తంగా లేదా భాగాలుగా అధ్యయనం చేయడం. లెర్న్ ఎంటైర్ మెటీరియల్ అట్ వన్స్, గుడ్ ఫర్ షార్ట్ మెటీరియల్. అయితే డివైడ్ మెటీరియల్ ఇంటూ పార్ట్స్, మనం భాగాలుగా చదివి అంటే కొన్ని ఇప్పుడు మనకి ఈ సైకాలజీ కాన్సెప్ట్ తీసుకుంటే అభ్యసన సిద్ధాంతాలన్నీ ఒక హోలిస్టిక్ మెథడ్గా చదివినప్పుడు కంపేర్ చేసినప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. లేదు దానికే చదివితే అది పార్ట్ మెథడ్ అంటాం. ఇది కూడా స్మృతిని పెంపొందించే అంశాలుగా గుర్తుకొస్తుంది. నెక్స్ట్ నిమానిక్ డివైసెస్, స్మృతిని మన కొండ గుర్తులాగా పడుతున్నాం. యాక్రోనిమ్స్, అబ్రివేషన్స్, రైమ్స్, షార్ట్ కోడ్స్, వీటిని మనము నిమానిక్ డివైసెస్గా అంటాం. ఇవన్నీ స్మృతిని పెంపొందించడానికి పనికొచ్చే రకరకాల పద్ధతులు అనమాట. సో మనం టైప్స్ ఆఫ్ మెమరీ, ఎఫెక్టివ్ మెథడ్స్ టు ఇంప్రూవ్ మెమరీ తెలుసుకున్నాం. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్, ఆలోచన అనుసంధానము, ప్రాపర్ లెర్నింగ్ సరైన అభ్యసన పద్ధతి, గుడ్ ఎన్వైర్న్మెంట్ హెల్ప్స్ మెమరీ. ఈ విధంగా మోటివేషన్, ప్రేరణ, యోగా అండ్ మెడిటేషన్, ఈ విధంగా 11 పద్ధతులు మనకి స్మృతిని ఇంప్రూవ్ చేసే విధంగా మనకి దోహదం చేస్తుంది. నెక్స్ట్ ఫర్గెటింగ్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో స్మృతి అయిపోయింది, విస్మృతి, ఫర్గెటింగ్ అనే పదము. ఫర్గెటింగ్ మీన్స్ ఫెయిల్యూర్ టు రీకాల్ లెర్న్డ్ మెటీరియల్ వెన్ రిక్వైర్డ్. సో మనం స్మృతి అంటే ఏం చెప్పుకున్నాము, అవసరమైనప్పుడు నేర్చుకున్నాన్ని గుర్తు చేసుకోవడం. అయితే అవసరమైనప్పుడు గుర్తు లేకపోవడాన్నే మనం ఫర్గెటింగ్ అన్నాం. దీని యొక్క నిర్వచనం, ఫర్గెటింగ్ ఈజ్ ద ఇనెబిలిటీ టు రిమెంబర్ ప్రీవియస్లీ లెర్న్డ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పరీక్షలో పద్యాన్ని మర్చిపోవడం. సో దీన్ని మనం ఎబ్బింగ్హాస్ మరవడం గ్రాఫ్ తీసుకుంటే, లెర్నింగ్ ఫర్గెటింగ్ కర్వ్ తీసుకుంటే మనకి 20 minutesలో 42%. బాగా గుర్తుపెట్టుకోండి, 20ని డబల్ చేసి 2 కలపడం. 1 అవర్కి సో మనం 56% అనేది గుర్తుపెట్టుకోండి. 1 అవర్ అంటే 60 నిమిషాలకి 56%, 1 డేకి 66%, అదేవిధంగా 2 డేస్కి అంటే 24x3 తీసుకోండి, 72 అవుతుంది. మండే టు సాటర్డే 6 రోజులకి 75%, 31 రోజులకి 78, 79, 80 ఈ రేంజ్లో మర్చిపోతాం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది 20 minutes స్టార్ట్ అయ్యి 31 డేస్కి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 20 minutesకి 42%, 20 + 2 గుర్తుపెట్టుకోండి. 1 అవర్కి 56%, 1 అవర్కి 60 నిమిషాలకి 4 తక్క అంటే 60 నిమిషాలకి 56%, అంటే నిమిషానికన్నా ఇంకా ఎక్కువ అనమాట. నెక్స్ట్ 1 డేకి 66%. సో ఒక రోజు 6 పూట్ల 6 గ్లాసుల నీళ్ళు అనుకోండి. నెక్స్ట్ 2 డేస్కి 24x3 వేసుకుంటే 72 వస్తుంది. 6 డేస్కి అయితే 75%, అంటే మండే టు సాటర్డే, సండేని ఎక్స్క్లూడ్ చేస్తే 3/4%, అంటే టోటల్ మనకి 30% మర్చిపోతున్నాం. 31 డేస్కి 78 to 80%. ఇది ఎబ్బింగ్హాస్ యొక్క లెర్నింగ్ కర్వ్. ఇంపార్టెంట్ ఐడియా, వీ ఫర్గెట్ మోస్ట్ సూన్ ఆఫ్టర్ లెర్నింగ్ అనేది
గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎందుకు మర్చిపోతాం మరవడానికి కారణాలు తీసుకుంటే ఇక్కడ డికే, డిస్యూజ్, ఓకేనా, అన్యూజ్డ్ మెమరీస్, వీకెన్ ఓవర్ టైమ్ టు టైమ్, డిస్టార్షన్ ఆఫ్ మెమరీ ట్రేసెస్ అంటే స్టోర్డ్ మెమరీ బికమ్స్ వీక్, ప్రొయాక్టివ్ ఇన్హిబిషన్, ఓల్డ్ లెర్నింగ్ ఇంటర్ఫియరీస్ విత్ న్యూ లెర్నింగ్. సో పాతగా నేర్చుకున్న దాన్ని కొత్త దాంతో కొంచెము ఇంటర్ఫియర్ అవ్వడము. నెక్స్ట్ రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అంటే కొత్త జ్ఞానాన్ని న్యూ లెర్నింగ్ ఇన్ఫర్స్ విత్ ఓల్డ్ లెర్నింగ్, కొత్త జ్ఞానం పాత జ్ఞానాన్ని అడ్డుకోవడము. దీన్ని రెట్రోయాక్టివ్. ప్రొయాక్టివ్ అంటే ఓల్డ్ లెర్నింగ్ కొత్త లెర్నింగ్ని, రిటర్న్ అనమాట. న్యూ లెర్నింగ్ ఓల్డ్ లెర్నింగ్ని ఇంటర్ఫియర్ చేయడము. రిప్రెషన్ అంటే ఇక్కడ సిగ్మండ్ ప్రకారము పెయిన్ఫుల్ మెమరీస్ ఆర్ పుష్డ్ ఇంటూ అన్కాన్షియస్ మైండ్. సో బలవంతంగా మర్చిపోవడాన్ని రిప్రెషన్, దమనం అనుకున్నాం. నెక్స్ట్ సెగ్రిగేషన్ ఇంటర్ఫరెన్స్, గందరగోళం, అంతరాయం. పూర్ ఫిక్సేషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ బ్రెయిన్ అక్కర్స్ వెన్ లెర్నింగ్ ఈజ్ వీక్. రైట్, ఇది సెగ్రిగేషన్, ఇంటర్ఫియరెన్స్ అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ అమ్నీషియా అంటే లాస్ ఆఫ్ మెమరీ ఈజ్ కాల్డ్ అమ్నీషియా. అమ్నీషియా మే అక్కర్ డ్యూ టు బ్రెయిన్ ఇంజూరీ, డిసీజెస్, క్రానిక్ అండ్ ట్రామా. ఈ విధంగా మనము స్మృతి సంబంధించి మనం ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాం. సో ఇందులో ఫ్రీక్వెంట్గా అడిగే ప్రశ్నలు తీసుకున్నప్పుడు హూ ఇంట్రడ్యూస్డ్ ఫర్గెటింగ్ కర్వ్ అన్నప్పుడు ఎబ్బింగ్హాస్. విచ్ మెథడ్ మెజర్స్ అంటే ఇప్పుడు రికగ్నిషన్ మెథడ్. విచ్ మెమరీ లాస్ట్ ఫర్ సెకండ్స్ అన్నప్పుడు షార్ట్ టర్మ్ మెమరీ. విచ్ లెర్నింగ్ ఈజ్ బెటర్ ఫర్ రిటెన్షన్ అంటే స్పేస్డ్ లెర్నింగ్. వాట్ ఈజ్ ఫర్గెటింగ్ డ్యూ టు రిప్రెషన్ అన్నప్పుడు అన్ప్లెజెంట్ మెమరీస్ పుష్ టు అన్కాన్షియస్ మైండ్ అనేది గుర్తుపెట్టుకున్నాం. ఈ విధంగా ఈ రెండు స్లైడ్స్లోనే మనం టోటల్ మెమరీ అండ్ మెమరీ టైప్స్, ఫర్గెటింగ్ కర్వ్ అండ్ కాజెస్ ఆఫ్ ఫర్గెటింగ్ గురించి చెప్పుకున్నాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్లో ఏపీ టెట్ అఫీషియల్ మోడల్ ఎంసీక్యూ బిట్స్ విత్ ఆన్సర్స్ మనం అన్ని 79 వీడియోస్ చేశాము. సో ఇఫ్ యూ వాచ్ దీస్ ప్లేలిస్ట్ డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ మోర్ వితౌట్ ఎనీ విత్ లిటిల్ ఎఫర్ట్. అంటే లెర్న్ ఎఫర్ట్లెస్లీ, స్కోర్ ఎఫర్ట్లెస్లీ అనే స్లోగన్తో మనం దీన్ని చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, టైప్స్ ఆఫ్ లెర్నింగ్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ సంబంధించి థియరీస్ తెలుసుకోబోతున్నాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.